అందరికీ నమస్కారం అండి. నా పేరు ధరణి. నేను జీజీహెచ్ నల్గొండలో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇక్కడ మేమందరం గ్యాదర్ అవ్వడానికి కారణం ఈ నెలలోనే అంటే ఈ 20 రోజుల్లోని 14 మందికి మెమోస్ జారీ చేసినారు మా డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ నాగేష్ సార్ గారు. పర్సనల్గా ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో దుర్భాషలు ఆడుతూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మరి ఆయనకి మా మీద ఇంత అక్కసు వెలగక్కడానికి కారణాలు ఏంటో మాకు కూడా తెలియదు. ముఖ్యంగా ఫీమేల్ ఆఫీసర్స్ని అలాగా దుర్భాషలాడి వాళ్ళని టార్చర్ చేస్తూ ఆయనకు ఎందుకు అలాగా చేయాల్సి వస్తుందో మాకు అర్థం కావట్లేదు. బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేవండి. అడగపోతే ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి. ఇప్పుడు ఆ మెమోస్ ఇవ్వడానికి రీజన్స్ చూసుకుంటే బెడ్ పైన కేషీట్ వేసామని, పేషెంట్ దగ్గర కాకపోతే కేషీట్ ఎక్కడ ఉంటుంది? ఉంటే మా దగ్గర ఉంటుంది. డాక్టర్స్ రౌండ్స్కి వచ్చినప్పుడు బెడ్ పైన వేస్తాం కదా, దానికోసం మేము ఒక పేషెంట్ బెడ్ పైన లేకుండా వెళ్ళిపోయాడు. ఆ పేషెంట్కి కాపలా ఎలాగుంటారండి? ఒక 5 వార్డులకి 2 నర్సింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అక్కడ పేషెంట్స్ వెళ్ళిపోవచ్చు, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. తర్వాత మేము చూసుకొని కేషీట్స్ ఇది తీసేస్తాము, కానీ ఆ టైం కూడా ఇవ్వకుండా నర్సింగ్ ఆఫీసర్స్కి మెమోలు ఇవ్వడం, మెమోలు పెట్టి పేరు చెప్పి బాగా టార్చర్. అసలు అధికారికంగా ఆయనకు మెమోస్ ఇచ్చే అధికారం ఉందా లేదా ఇవేవి చూసుకోకుండా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. అందుకే మేమందరం ఇవాళ బయటికి రావాల్సి వచ్చింది. ఏది లేదండి. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు రూల్స్, ఇలా పెట్టకూడదు అలా చేయకూడదు అని. మెయిన్గా మాకు కూడా రైట్స్ ఉంటాయి కదా, నర్సెస్కి ఫీమేల్ ఆఫీసర్స్కి. బేసిక్ వాష్రూమ్స్ లేవు, తాగడానికి డ్రింకింగ్ వాటర్ లేదు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ లేవు, పేషెంట్ నర్స్ రేషియో అసలే లేదు. ఒక 2 నర్సింగ్ ఆఫీసర్స్ 70 పేషెంట్స్ని చూసుకోవాలండి. ప్రతిదీ మళ్ళీ ఐవీ ఫ్లూయిడ్స్ దగ్గర నుంచి ప్రతిదీ చూడాలి. అన్ని రూల్స్ మాట్లాడతారు. మరి పేషెంట్ నర్స్ రేషియో ఉంటేనే కదా మేము అవన్నీ రూల్ ప్రకారం చేయగలం. మేము కూడా మనుషులమే, హ్యూమన్ బీయింగ్స్. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మేమేం పైనుంచి దిగి రాలేదు, మాకు అన్ని పవర్స్ లేవు అందరినీ సాటిస్ఫై చేయడానికి. ఈ టెన్షన్స్లోని మేము పేషెంట్స్ దగ్గర కొంచెం ఇదిగా మాట్లాడితే అది కూడా రాంగ్. మీరు అలా మాట్లాడద్దు, పేషెంట్స్ ప్రేమగా మాట్లాడాలి. మరి మా ఎంప్లాయీస్తో మీరెందుకు మాట్లాడరండి ప్రేమగా? మేము మనుషులం కాదా? మేమందరం ఆడవాళ్ళం కాదా? దుర్భాషలు ఆడడానికి మీకు ఎక్కడి నుంచి వచ్చింది హక్కు? మీ ఇంట్లో ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇట్లాగే ఇస్తారా మీరు? ఇచ్చిన మెమోలు వెనక్కి తీసుకోవాలండి. మాకు బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయాలి, సెక్యూరిటీ ఇవ్వాలి, మాకు ప్రశాంతమైన వాతావరణం, పనిచేయడానికి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నాం మేము, అంతే సార్. మాకు మెమోస్ ఇష్యూ చేసినారు మా దాంట్లో కొంతమంది స్టాఫ్కి. సో మెమోస్ ఎందుకు ఇష్యూ చేసినారు అని చెప్పేసి మేము అడిగేందుకు పోయినాము. మా దాంట్లో కొంతమంది వెళ్తే మీరు ఏం చేస్తారు, డిప్యూటీ సూపరింటెండెంట్ దగ్గర పోయినాం మేము. సో ఆయన కొంచెం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మా వాళ్ళందరూ ఇక్కడ కింద వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు అనమాట. మా డిమాండ్స్ ఏంటి, అంటే మాకేం అన్యాయం జరిగింది, మేము ఈ స్టేజ్ వరకు రావాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి మేము ఇక్కడ కూర్చొని మేము ఇంతసేపు మాట్లాడినాము, డిస్కస్ చేసినాము. వేరే ఇంకొక డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ గారు వచ్చి మనం చేద్దాం, నెక్స్ట్ కూర్చొని మాట్లాడుకుందాము, ఏం కాదు, మేము అన్నీ హామీ ఇస్తాము, భరోసా ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకసారి ఆయన మాట కూడా విందాం. అవన్నీ నోటీస్ మొత్తం ఏవైతే ఇప్పటివరకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు కానీ మెమోస్ కానీ ఏవైనా అవన్నీ మొత్తం బర్తరఫ్ చేయాలి. ఏవి కూడా మాకు మళ్ళీ అవన్నీ క్యాన్సిల్ చేసేయాలి. నెక్స్ట్ ఫర్దర్గా మా స్టాఫ్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కూడా మాకు అన్ని ప్రొవిజన్స్ ఇచ్చి మాకు అన్ని విధాలుగా మాకు అంటే సెక్యూరిటీ పరంగా కావచ్చు, స్టాఫ్ పరంగా కావచ్చు, పేషెంట్ ఇష్యూ కావచ్చు, ఎనీథింగ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అవన్నీ కూడా మాకు ప్రాపర్గా ప్రొవిజన్ ఇచ్చిన తర్వాత మా మీద ఏ యాక్షన్ తీసుకున్నా కూడా మేము రెడీగా ఉంటామని చెప్పినాం. అండ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ మేము ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం మీ అందరికీ. ఇప్పుడు ఎవరైతే మేము ఇక్కడికి వచ్చి స్ట్రైక్ చేస్తున్నామో మా అందరినీ కూడా టార్గెట్ చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా మీద మళ్ళీ మేము చేయని తప్పులకు మమ్మల్ని అందులో పెట్టి మమ్మల్ని కూడా ఏదో ఒక విధంగా మాకు ఇష్యూ చేసి ఈ ఇష్యూ ఇక్కడతో పోనీయకుండా మీరు ఎందుకు మాట్లాడారని చెప్పి ఆ భయం కూడా ఉంది మాకు. డెఫినెట్గా మాకు అలాంటి యాక్షన్ కూడా మా మీద తీసుకుంటారు. కాబట్టి ఆఫీషియల్స్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాకు ప్రాబ్లం ఉంది కాబట్టి మేము బయటకు వచ్చి మాట్లాడినాం తప్పితే మేము ఎవరి మీద ఎలిగేషన్ పెట్టడానికో ఎవరినో ఒకరి నుంచి బయటకు వచ్చి వాయిస్ ఇస్తే వైరల్ అయిపోవడానికి మేము ఇది చేయట్లేము. రియల్గా మా ఇన్హెరిటెడ్ ఫీలింగ్స్ ఉన్నాయి, మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి, మా బాధలు మాకున్నాయి. మేము డిస్పైట్ ఆఫ్ వర్కింగ్ సో మచ్ మమ్మల్ని ఇలా డిసప్పాయింట్ చేసి మాకు మెమోస్ ఇష్యూ చేస్తున్నారనే ఒకే ఒక్క కాజ్ తోటి మేము ఇక్కడ బయటకు వచ్చి మాట్లాడడం తప్పితే వేరే ఏం రీజన్స్ ఏం లేవు. మేము కనుక ఒకవేళ మిస్టేక్ చేసి ఉంటే మేము అందరికీ అపాలైజ్ చేస్తాము. ఆ విధంగా ఏం యాక్షన్స్ ఉన్నా కూడా మేము తీసుకోవడం రెడీగా ఉన్నాం. బట్ కొంచెం
లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది కొంచెం సరి చూసుకోవాలి. మేము ఏమైనా తప్పులు చేస్తే మాకు ఒక కమిటీ వేసి కమిటీలో ఇక్కడ ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి, అయినా కూడా నర్సింగ్ ఆఫీసర్స్ తప్పు చేసినారు అని చెప్పేసి అంటే మేము తీసుకుంటాము, మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, దాని తర్వాత ఏం యాక్షన్ ఉన్నా మేము రెడీగా ఉంటాం. కానీ మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతమంది మేము ఒక 50 మంది 100 మంది 150 మెంబర్స్ పైన మేము స్టార్టింగ్లో వచ్చి ఇప్పటివరకు ఇంకా ఒక 50 మంది దాకా ఉన్నాము. కారణం అంటే మాకు ఇష్యూ అవుతుంది, మాకు ప్రాబ్లం ఉంది, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, మా ఇష్యూస్ని అడ్రస్ చేసేవాళ్ళు లేరు కాబట్టి మేము ఈ రోజున ఇట్లా చేయాల్సిన అవసరం వస్తుంది సార్. సో ఇది మీ అందరికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది కొంచెం మా దృష్టిలో పెట్టుకొని చూడాల్సిందిగా కోరుతున్నాం సార్.